సో, మనం యాక్చువల్లీ వెయిట్ తగ్గాలనేసి చాలామంది అనుకుంటాము. మజిల్ పెరగాలనుకుంటారు. సో, చాలా ఫిట్‌గా ఉందాం అనుకుంటారు. కానీ మేజర్ థింగ్ మనం రొటీన్‌లో ఏం యాడ్ చేసుకుంటున్నాం. సో, ఒబేస్ ఉన్నవాళ్ళు ఫుడ్ తగ్గిస్తారు. లేదు. సో, బ్యాలెన్స్‌గా తిందాం అనుకుంటారు. సో, లీన్‌గా ఉన్నవాళ్ళు అంటే సన్నగా ఉన్నవాళ్ళు బాగా తింటే బల్క్ అవుతదనుకుంటారు. సో, మీడియంగా ఉన్నవాళ్ళు కొంచెం బెటర్‌గా ఇంకా కనపడాలనేసి ఏం చేస్తారు. సో, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకేం కావాలి? ఒక బాడీని ఒక ట్రాన్స్‌ఫార్మేషన్ చేసి మనం ఫిజిక్ బాగా కనిపించేటట్టుగా స్కిన్ అండ్ హెయిర్ బాగా హెల్తీగా కనిపియాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇది రెగ్యులర్‌గా మీరు వింటూ ఉంటారు. కానీ మనం స్కిప్ చేస్తూ ఉంటాం. మనం తినే ఫుడ్‌లో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అనేది ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్. సో, ఇవి ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే బావుంటది. దీంతో పాటు మీరు జిమ్ గానీ, సో మీకు నచ్చిన స్పోర్ట్స్ కానీ మీరు యాడ్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన ఫిజిక్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు తినేసి ఒకరోజు జిమ్కి వెళ్ళి ఒక రోజులో మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తే కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏది చేయాలన్నా డిసిప్లైన్గా వితిన్ 21 డేస్ అనేది మీరు చేయండి. ఈ 21 డేస్ ఏమవుతుందంటే సో ఒక హ్యాబిట్గా మారుతుంది. ఈ హ్యాబిట్ని మీరు రిజల్ట్స్గా మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు చూడాలి. మీ ఇన్నర్ హెల్త్ ఎనర్జీని మీ చేంజెస్ని మీరు చూడాలంటే మినిమం 3 మంత్స్ అనేది మీరు కరెక్ట్గా దాన్ని చేయగలిగితే సో డెఫినెట్గా 101% అనేది మీకు రిజల్ట్స్ కనబడుతుంది. మీరే దాన్ని ఫీల్ అవుతారు. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. జంక్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి. నేనేమంటానంటే చీట్ మీల్ పెట్టుకోండి. మరీ స్ట్రిక్ట్‌గా కాకుండా దాన్ని వీక్‌లో 1 డే అది ఆఫ్టర్‌నూన్ పెట్టుకోండి. ఇలా మీరు తినగలిగితే మంచిది. ఏంది కార్బోహైడ్రేట్స్ 50%, వెజిటబుల్ 50%, 25% లీన్ ప్రోటీన్. సో దీంట్లోనే మనకి ఫైబర్ కూడా రావాలి కార్బోహైడ్రేట్స్‌లో. సో ఈ మరి మీల్ అనేది పెట్టుకోండి. కానీ ఇది ఇంత ఫ్యాన్సీగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎగ్జాక్ట్లీ ఈ మారే తినాల్సిన అవసరం లేదు. గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తే చాలా వచ్చేస్తది. సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకొని తినొచ్చు. మీ రొటీన్‌లో ఏదైతే ఉంటుందో అది. సో వెజ్ ఉన్న వాళ్ళు వెజ్, నాన్ వెజ్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్. మీ రొటీన్‌లో హ్యాబిట్‌లో మీరు యాడ్ చేసుకోగలిగితే చాలా మంచిది. టైమింగ్స్ కూడా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మీ బాడీ రికవర్ అవ్వాలంటే ఫస్ట్ స్లీప్ కూడా మెయిన్ ఇంపార్టెంట్గా ఉండాలి. స్లీప్‌తో పాటు వాటర్ ఇంటేక్ మర్చిపోకండి. వాటర్ అనేది మీరు ఫుల్ఫిల్ చేయండి. ఓకేనా? ఇవి రెండిటితో పాటు ఈ డైట్. సో డెఫినెట్‌గా రిజల్ట్స్ వస్తుంది. దీంతో పాటు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా సో మంచిగా నేను రీసెర్చ్ చేసి మీకు నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసేదని ట్రై చేస్తాను. ఓకేనా?